ఈ వీడియోలో మనం 10th క్లాస్ విద్యార్థుల యొక్క రీకౌంటింగ్, రివాల్యుయేషన్ అనేది ఎలాగో చూద్దాం. bscap.gov.in వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఈ వెబ్సైట్ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ స్టూడెంట్ వైజ్ అప్లై రీవాల్యుయేషన్ రీకౌంటింగ్ ఆన్లైన్ అని ఉంది. క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఎస్ఎస్సి స్కూల్ కోడ్, పాస్వర్డ్ అని అడుగుతుంది. స్కూల్ కోడ్ ఎస్ఎస్సి 2024కి సంబంధించి స్కూల్కి ఒక కోడ్ ఇస్తుంది. పాస్వర్డ్ మనం జనరేట్ చేసుకో. ఇట్లా మనకి స్కూలు ఓపెన్ అవుతుంది. ఏ స్కూల్కి ఆ స్కూలు హెచ్ఎం లాగిన్లోనే చేయాలి. ఇది హెచ్ఎం లాగిన్లో చేస్తే మాత్రమే కుదురుతుంది. ఇండివిజువల్ లాగిన్స్ అనేవి కుదరదు. ఈ హెచ్ఎంస్ లాగిన్లో పేమెంట్ అనేది కూడా ఈ హెచ్ఎం లాగిన్లో చేయాలి. సిఎఫ్ఎంఎస్లో చలానా తీసి చేస్తే అది ఇన్వాలిడ్ అవుతుంది. కేవలం ఈ లాగిన్లో ఇలానే చేయాలి. వెరిఫికేషన్ మనకి రీవెరిఫికేషన్, రీవాల్యుయేషన్ సంబంధించి చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ స్టూడెంట్స్ నేమ్స్ ఉంటాయి. ఈ స్టూడెంట్స్ నేమ్స్ పక్కనే రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ అని ఉంటుంది, చూసుకోవచ్చు. ఇలా మనం ఎవరెవరైతే రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ పెట్టాలనుకుంటున్నామో ఆ విద్యార్థి యొక్క దగ్గర ఇలా ఎంటర్ చేయండి. ఇలా ఓపెన్ చేయగానే హాల్ టికెట్తో సహా హాల్ టికెట్ కనపడుతుంది. హాల్ టికెట్ తర్వాత నేము, ఫాదర్ నేము కనపడుతుంది. ఇక్కడ పేరెంట్ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ కూడా వాట్సాప్ నెంబర్ అయితే మంచిది. ఆ వాట్సాప్ నెంబర్ని ఎంటర్ చేయండి. తర్వాత పేరెంట్స్ మెయిల్ ఎంటర్ చేయండి. మెయిల్ ఐడి కూడా వర్కింగ్ పెట్టండి. ఎందుకంటే మీకు ఈ మెయిల్ ఐడిలో మీ యొక్క వెరిఫికేషన్ అనేది వస్తుంది కాబట్టి మీరు మంచి వర్కింగ్ ఈమెయిల్ ఐడి పెట్టండి. తర్వాత ఇక్కడ వెరిఫికేషన్, రీకౌంటింగ్ అని రెండు చూపిస్తుంది. రీవెరిఫికేషన్ అంటే మొత్తాన్ని చూస్తుంది. రీకౌంటింగ్ అంటే రీకౌంటింగ్ అప్లై చేస్తే రీకౌంటింగ్ 500 రూపీస్ ఉంటుంది. రీవెరిఫికేషన్ అయితేనేమో 1000 రూపీస్ ఉంటుంది. ఇలా మీరు ఎన్ని సబ్జెక్టులు పెట్టాలనుకుంటే అన్ని సబ్జెక్ట్, ఇలా రీకౌంటింగ్ కావాలంటే రీకౌంటింగ్ పెట్టుకోవచ్చు, రీవెరిఫికేషన్ కావాలంటే వెరిఫికేషన్ పెట్టుకోవచ్చు. ఇలా మనం ఏది కావాలంటే అది పెట్టుకొని ప్రొసీడ్ టు పేమెంట్కి వెళ్ళాలి. ఇలా వచ్చినప్పుడు సెలెక్ట్ ఆన్లైన్ పేమెంట్ క్లిక్ చేయాలి. ఇక్కడ ఈ ఆన్లైన్ పేమెంట్స్లో మనకి ఇక్కడ పేయూ ఛార్జెస్, నెట్ బ్యాంకింగ్ ఉంటుంది, నెట్ బ్యాంక్ ఛార్జెస్, యూపీఐ ఛార్జెస్, కార్డు పేమెంట్స్లో కూడా రూపే డెబిట్ కార్డుకి నీళ్ళు, మాస్టర్ వీసా కార్డు, క్రెడిట్ కార్డు ఇవన్నీ చూపిస్తున్నాయి. అలా కాకుండా ఎస్బీఐ గేట్వే ద్వారా వెళ్ళొచ్చు. ఎస్బీఐ గేట్వేలో ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్కి 0 ఛార్జెస్ ఉంటుంది. అదర్ బ్యాంక్స్కి 6 రూపీస్ ఉంది. క్రెడిట్ కార్డు ఇట్లా చూసుకోవచ్చు. ప్లస్ యూపీఐ కూడా ఉంది. యూపీఐ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. యూపీఐ పేమెంట్స్ కూడా. పేయూ అంటే ఇవన్నీ క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ ద్వారా చేయవచ్చు. మనం ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవంతా ఎందుకు అనుకుంటే యూపీఐ పేమెంట్స్ కూడా చేయొచ్చు. ఇక్కడ ఎస్బీఐ సెలెక్ట్ చేసుకొని ముందుకెళ్తున్నాం. ఇక్కడ ఎస్బీఐ ఉంది, ఎస్బీఐలో కనపడుతుంది. ఇక్కడ నెట్ బ్యాంకింగ్, అదర్ బ్యాంకింగ్, కార్డ్ పేమెంట్స్ ఉంది. ఇవన్నీ ఎందుకు అనుకుంటే యూపీఐ పేమెంట్స్ అని కూడా ఉంది. యూపీఐ పేమెంట్స్ అంటే తెలుసుగా మీకు, ఫోన్పే, గూగుల్ పే ద్వారా కట్టించవచ్చు. ఇదిగోండి ఇట్లా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనకి యూపీఐ ఐడి ద్వారా చేయొచ్చు, లేదా క్యూఆర్ కోడ్ ద్వారా చేసి ఈ పేమెంట్ అనేది మనం సక్సెస్ఫుల్గా పేమెంట్ చేసేసినట్లయితే మనకి లిస్ట్లో కనపడుతుంటుంది. చేశారనేది మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఎంతమంది లిస్ట్ ఉన్నారని. లిస్ట్ ఆఫ్ రీకౌంటింగ్ హూ పెయిడ్ రీకౌంటింగ్ ఎవరెవరు పెట్టుకున్నారనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. స్కూల్ డాష్బోర్డ్లో కూడా చూపిస్తుంది.
క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారు, రీవెరిఫికేషన్కి ఎంతమంది, రీకౌంటింగ్ ఎంతమంది అనేది మనకి ఇక్కడ డాష్బోర్డ్లో కనపడుతుంది. ఇంతటితోటి మనకి రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఎలా అనేది మనకి అర్థమవుతుంది. థ్యాంక్ యూ.